సన్ రైజర్స్ హైదరాబాద్ ఈసారి బలంగా కనిపిస్తోంది. ప్రత్యర్థులకు భయం పుట్టించేలా ఉన్న ఈ జట్టు 2025 ఐపీఎల్ సీజన్ లో ట్రోఫీని కొట్టాలని దృఢ నిశ్చయంతో ఉంది. ముఖ్యంగా ప్యాట్ కమిన్స్ వ్యూహాలు, ఆ వివరాలు ఇలా ఉన్నాయి. అవేంటో చూసే ముందు ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వరద వాడిని ఆపు అని, సలార్ను ఆపాలని వరదరాజమన్నారికి చెప్తారు కదా, అలాగే సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఈసారి కప్పు కొట్టేదాకా ఆగేలే లేదు ఆ జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్. 2025 సీజన్ లో ఎస్ఆర్హెచ్ టీం ఓనర్ కావ్య మారన్ భారీ ధరను వెచ్చించి మరి ఆస్ట్రేలియన్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ను వేలంలో కొనుగోలు చేసింది. ఆ వెంటనే తమ జట్టుకు కెప్టెన్ గా ఎంపిక చేసింది. ఇక కెప్టెన్సీ అందుకున్న వెంటనే ప్రతి జట్టుకు భయాన్ని పరిచయం చేశాడు ఈ సలారోడు. 2024 ముందు వరకు ఎస్ఆర్హెచ్ అంటేనే బౌలింగ్ జట్టుగా పేరు పొందింది. ఎప్పుడైతే ప్యాట్ కమిన్స్ వచ్చాడో బ్యాటింగ్ టీమ్ గా మారిపోయింది. మరి ముఖ్యంగా ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలను ఎదుర్కోవాలంటేనే ప్రత్యర్థులు భయపడ్డారు. అంతా ఆ జట్టును తన రాకతో మార్చేశాడు ప్యాట్ కమిన్స్. ఒక్క అడుగు దూరంలో ఐపీఎల్ ట్రోఫీని గతేడాది మిస్ చేసుకున్న ఈ సలారోడు ఈ ఏడాది ఖచ్చితంగా సన్ రైజర్స్ కి కప్పు అందించాలన్న లక్ష్యంతో టోర్నీలోకి అడుగు పెట్టబోతున్నాడు. అలాగే తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ ట్రెండ్ కూడా ఇది సాధ్యమని చెబుతోంది. మరి ఆ ట్రెండ్ ఏంటంటే, సన్ రైజర్స్ కంటే ముందు హైదరాబాద్ ఫ్రాంచైజీ డెక్కన్ చార్జర్స్ అనే పేరిట ఉండేది. 2008లో ఐపీఎల్ స్టార్ట్ కాగా మొదట డెక్కన్ చార్జర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీని రన్ చేసింది. ఆ సమయంలో జట్టు కెప్టెన్ గా వ్యవహరించాడు ఆడమ్ గిల్క్రిస్ట్. మొదటి సీజన్ లోనే డెక్కన్ చార్జర్స్ ఆఖరి స్థానంలో ఉండగా, ఆ తర్వాతి సీజన్ అనగా 2009లో ఛాంపియన్ గా నిలిచింది డెక్కన్ చార్జర్స్. ఇక 2017లో డేవిడ్ వార్నర్ సన్ రైజర్స్ హైదరాబాద్ కు కెప్టెన్ గా రాగా, ఆ తర్వాతి సీజన్ 2016 ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఓడించి కప్పు గెలిచింది ఎస్ఆర్హెచ్ టీం. ఇక ఇప్పుడు అదే సీన్ ప్యాట్ కమిన్స్ టైంలోనూ రిపీట్ అవుతోంది. 2024లో కమిన్స్ ఎస్ఆర్హెచ్ కి కెప్టెన్ గా మారగా ఆ ఏడాది కప్పు కొట్టలేకపోయింది. ఇక ఇప్పుడు ఈ ఇయర్ అంటే 2025లో కప్పు పక్కా అని ఆరెంజ్ ఆర్మీ ఆశలు పెట్టుకుంది. మరి ఈ 2025 ఐపీఎల్ సీజన్ లో ఎస్ఆర్హెచ్ కప్పు కొడుతుంది అని మీలో ఎంతమంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి.